Hi, hello. Welcome to 95 News. సీన్ రావట్లేదు. నమస్తే కామా, నమస్తే. ఇప్పుడు రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను అయ్యా, ఒక సీన్కి అలాగా టేక్ చేయాలి రావట్లేదు నాకు అసలు. ఆ సీన్ కాదు, సినిమాలో సీను. ఇప్పుడు మనం కింద నుంచి ఇలాగా తిప్పి అవునరా కామా. రాత్రిపూట ఏం చేయకూడదు నువ్వు. నేనేం చేయట్లేదు. చూడు, ఇప్పుడు ఒక సీను ఇలా ఉంది కదా, ఇప్పుడు కింద నుంచి లోయింగ్ నుంచి ఇలాగ తీసి ఇలాగ పెడితే అదే అక్కడ ఆగిపోయింది. అదిరా, అది దొరకట్లేదు నాకు. అది రాత్రిపూట నువ్వు దొరకవు, పొద్దున కూడా సీన్లు దొరకవు నీకు. కామా ఎందుకు చెప్పు, గురించి మనమే మాట్లాడుకోవాలి కదా. మనం ఇప్పుడు సీన్ కోసం మాట్లాడుకోవాలి. బీ సీరియస్. ఆ షాటు అక్కడ పెట్టి అలాగ లాగి అలా ముందుకెళ్తే షాట్ ఊడిపోతుంది. పేపర్ పట్టుకో. ఆ పేపర్ పట్టుకొని ఆ సీన్ చూసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి ఎలా తీయాలంటే అనేది. దేనికున్నావయ్యా నువ్వు? నా గురించి ఏముంటదయ్యా, నువ్వు చెప్పు, బాగుంటది. ఏదైనా డైరెక్టర్కి ఎప్పటికైనా అసిస్టెంట్ అంటే చెప్పాలి. చెప్పు. సరే, నువ్వు చెప్పవు కదా మీ గురించి. నేను చెప్పడం కంటే మీరు ఆడియన్స్ చెప్పండి సార్. దిరా, గుడ్ బాయ్. నా చేతిలో ఎంతో మంది హీరోయిన్స్ యొక్క రాతలు మారాయిరా. హీరోయిన్స్ నీ చేతిలో మారే. మాత్రం మానలేదు నీకు. అది ఎక్కడ చెప్పకూడదు, డైరెక్టర్ విషయాలు బయట పెట్టకూడదు, ఓకేనా? అన్ని చెప్తావు అందరికి. ఏం చెప్పలేదు నేను. సినిమా సీను అది చెప్పాలి, వివరించాలి. ప్రతి హీరోయిన్ దగ్గర నుంచి లాగాలి ప్రతిదీ కూడా, ఓకేనా? నువ్వు నాకు తగ్గట్టురా నువ్వు. కానీ ఇంకోటి చెప్పనా నీకు, ఇవన్నీ పక్కన పెడితే నేను సినిమా హిట్ కొడితే ఆడియన్స్ ముక్కు మీద వేలేసుకుంటారా, అట్లా ఉంటది. నిజమే, ముక్కు మీద వేలేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు కొట్టేది మామూలు హిట్ కాదు, అది ఇండస్ట్రీ హిట్. దోమలు కొట్టే హిట్. అరే నువ్వేలా మాట్లాడుతూ ఎవరన్నా సినిమాలు చూస్తారు? ఎవరు చూడరు కాబట్టి హూస్టింగ్ అయిపోతావు మళ్ళీ. హూస్టింగ్ అంటే ఇంకోటి వస్తాడు నీ ప్లేస్ లోకి. అది హోస్టింగ్ కాదు, గెట్ అవుట్ అని. సర్లే, అయితే అయింది. కానీ నేను ఆడియన్స్ ఒక పల్స్ పట్టుకుని సినిమాని తీస్తారా? దాంట్లో చాలా కష్టం ఉంటది. ఆ సినిమా ఫెయిల్ అయితే అదే పల్స్ ఆడకుండా ఆడియన్స్ కొడతారు. అది మనం కవర్ చెయ్యాలి. మరి నువ్వు దేని కొన్నావు? 3 సంవత్సరాలు కవర్ చేస్తున్నావు. ఏంటది? పట్టతల ఎగురుతుంది. నీకు కూడా వెయిట్ చెయ్యు, ఆలోచించాలి, థింక్ చెయ్యాలి. ఏ సీను ఎక్కడి నుంచి ఎలా లాగాలి అని అనుకునేసరికి ఎగిరిపోయిందిరా. రూమ్ లో లాక్కుంటే చాలు. కామా, నా సినిమాలు చూస్తే జనాలు పిచ్చిక్కిపోతారా తెలుసా? ఎందుకు సార్? ఎందుకంటే మనం పిచ్చి హాస్పిటల్ తీస్తాం సినిమా. ఏయ్, పిచ్చోడు నొప్పున్నారు మీరు. నేను పిచ్చోడిని అయితే నా దగ్గర పనిచేస్తే నువ్వేమవ్వాలి? ఫస్ట్ పిచ్చోడు ఎందుకు? వద్దు, ఇలాంటివన్నీ మన సినిమాలో పెట్టుకోవాలి. అప్పుడు బుర్ర పని చేయదు నీకు. ఇప్పుడు ఏం పని చేస్తుందని మీకు? నాకేం పని చేయకపోతేనే ఏంట్రా, నా సినిమా కోసం నా కోసం డిస్ట్రిబ్యూటర్స్ అలా లైన్ కట్టి వెయిట్ చేస్తారు. చెక్కులు నిక్కిచ్చానా? ఆ చెక్ వెనక్కి వెళ్ళిపోతే నీకెవడు ఇస్తారు చెక్కు? నాకంటే ఏదో ఒకటి ఉంది, నీకేం లేదు. ఊరు బాబు అంత పని చేయకు, నాకు ఇదేం రా అయ్యా అస్సలు బాబోయ్. కానీ మనకు బాగా చేద్దాం, చాలా బాగా చేసి సినిమా తీసి చేద్దాం. యూట్యూబ్ లో మనమే చూసుకుందాం.
అలా అనకురా. నావన్నీ అన్ని అన్నీ అంటే అన్నీ అంతే, ఇంకేంటి అన్నీ. కామా నా సినిమాలు ఎక్కువగా ఎక్కడ ఆడతాయి? నిజాం సెంటర్లో లేకపోతే నైజాం సెంటర్లో ఆడతాయా? ఆ రెండు కాదు, మరి కోవిడ్ సెంటర్లో మన సినిమాలు కోవిడ్ సెంటర్లో వేస్తున్నారా? అక్కడికంటే అక్కడ బాగా ఆడతారు. అరే ఎందుకంటే చచ్చిపోయే ఎట్టా చూసి చచ్చిపోతారు. ఎస్ చెప్పు, ఇంకా చెప్పు. నీ సినిమా చూసి ముందే చచ్చిపోతాను. అలాగంట పెట్టరా, చచ్చిపోయిన మనం బతికిస్తున్నావురా, పాజిటివ్ గా తీసుకో. వాళ్ళు నీ సినిమా చూసి 10 మంది చచ్చారంట. అలాంటే బయట పెట్టకూడదు. మళ్ళీ నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు. అడిగారు నన్ను, ఎవరు అడిగి ఏం చెప్పావు? ద గ్రేట్ నీ పేరు చెప్పాను, నీ లొకేషన్ కూడా పెట్టా. 10 రోజులు ఈ ఊర్లో ఉండదు. 2-3 అమ్మాయిలకి పెట్టావు. అమ్మాయిలు కాదు, మరి కోవిడ్ వచ్చిన వాళ్ళకే పెట్టా. ఊరా బాబు, అంత పని చేయగలిగి వెళ్ళిపోతాను ఎక్కడి నుంచి నేను. వద్దులే, మరి నాకు ఎక్కించుకో. నీకు చెక్ ఇవ్వాలంటే వాడు మనకి ఇవ్వాలిగా చెక్. మరి ఇవ్వాలంటే మనం చేయాలిగా సినిమా గట్టిగాని. నువ్వు నా మీద పంచలేడం మానేసి కామెడీ స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కామెడీ సీన్లు పెట్టు. కామా వెళ్ళి మేడం గారిని పిలుచుకుంటారా హీరోయిన్ ని. అలాగే పెట్టి తీస్తే లాగితే మేడం, మిమ్మల్ని ఆడ చూసాను మేడం. నేను ఎక్కడ చూసా? ఆ రోజు జూబ్లీస్ దగ్గర, అక్కడే జూబ్లీస్ దగ్గర ఉన్నారు కదా, చూసాను మేడం. అక్కడే ఆడ కోతలు ఆడించుకుంటారు మేడం మీరు. రే మేడం రా, హీరోయిన్ ఆవిడ బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా సినిమాలు తీసిందిరా. అవునా? మన కోతలు ఎందుకు ఆడించుకుంటుందాడా? మళ్ళీ కూతంటావు నువ్వు. బడ్జెట్ లో వచ్చిందిరా, వెళ్ళిపోద్ది. అదే నాకు తేడా చూడు కదా. తేడా మళ్ళీ సారీ చెప్పు. ఆమె తేడానా? సారీ చెప్పాలా? సారీ చెప్పు. సారీ తేడా మేడం. అంటే తేడా ఒప్పుకునిందమ్మా. సినిమా పోగొట్టేలా కొట్టలేడు. ఏయ్, నా సినిమా కోసం ప్రొడ్యూసర్స్ అందరూ డేట్స్ కోసం నా క్యాలెండర్ ని ఎదురు చూస్తుంటారు తెలుసా? ఏ క్యాలెండర్ అమ్ముతావా నువ్వేమన్నా? రే, నువ్వు అసిస్టెంటా కాదా? నేను డైరెక్టర్ కాదు అంటనా. నువ్వు ఎలా పెట్టుకున్నావు ఈ అసిస్టెంట్ ని? బాగా చేస్తాడుగా. ఏంటి చేసేది? మేడం, మా డైరెక్టర్ నచ్చొద్దు. మా డైరెక్టర్ అంటే ఏమనుకున్నాను? మా డైరెక్టర్ అంటే తోపు. మా డైరెక్టర్ ఒకటి ఉంది తెలుసా? పొట్టికొంటాడా. అది కాదు చెప్పాల్సింది, మన సినిమాలో టాలెంట్ ఉంది అనుకో. ఊరికే జాయిన్ అయ్యా దగ్గర. నేను హైట్ ఉన్నా కూడా జాయిన్ అయినా. డైరెక్టర్ గారు చెప్పండి, నాకు ఈ సినిమాలో ఏ సీన్స్ ఉంటాయి? లవ్ సీన్సా, కామెడీనా, రొమాంటికా? చెప్పు. ఏలియన్ సీన్, జంతువులు, జూ పార్క్ లో ఏలియన్ సీన్. ఓకే మేడం ఏంటి ఓకే అంటున్నారు? మ్యామ్ మీకు అర్థం కాలేదు, జూ పార్క్ లో సీన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. మీరు జూ పార్క్ లో ఉన్నట్టు కాదు. అలాగా? మీరు జంతువు అని అర్థం. నేను కవర్ చేశాను కదరా. అప్పట్లో నన్ను రోల్ మోడల్ గా తీసుకునేవారు తెలుసా? మరి ఇప్పట్లో ఇప్పుడు గైండర్ కి మోడల్ గా తీసుకుంటాను. సారీ. అతను ఏం చెప్పినా కూడా నువ్వు అన్నిటికీ సారీ మేడం అంటున్నారు. ఏం చేయను మేడం. ఐ మీన్ సినిమాకి సంబంధించిన డేటా. ఓ అలాగా? వన్ సినిమా డేటా. కొత్తగా వచ్చిన హీరోయిన్ రా పెడుతున్నాను ఆరుకు ఊరు. నువ్వు అన్ని లైన్ లో పెడితే నేను డేటా లైన్ లో పెడతా. చెప్పినట్టే వినండి మేడం. ఓకే. డైరెక్టరే కానీ డైరెక్టర్ కాదు.
అసిస్టెంట్ డైరెక్టరే, అసిస్టెంట్ డైరెక్టర్ కాదు. మీరు హీరోయిన్, హీరోయిన్ కాదు, హీరోయిన్ కాదు. నా సినిమా స్టార్ట్ అయితే జనాలు కుర్చీలో కూర్చోరు తెలుసా? నిజమే మేడం, ఎందుకంటే ముఖేష్ ఆడే బాగుంది, మీ మక్కం కంటే వెళ్ళిపోతారు. అంటే అది ఒక బూస్టింగ్ అని చెప్తున్నాడు మేడం. బూస్టింగ్ కాదు అది, నువ్వు లాసింగ్ అని చెప్తాను మా సినిమాకి, నువ్వు లాసింగ్ అని చెప్తాను మా సినిమాకి. ఊరుకోరా. ఎస్ మేడం, చెప్తున్నావు. ప్రాఫిట్ మేడం, లాస్ మీన్స్ ప్రాఫిట్. అతనికి అర్థం తెలియక అలా అన్నాడు. తెలుగు మీడియం. మరి ఎందుకు పెట్టుకున్నావు అతన్ని? అంటే డేటా ఉంది మేడం, సినిమా డేటా. బయోడేటా. ఓ ఇది ఏం డేటానో ఏంటో నాకేం బయోడేటా అది. మేడం చెప్పండి సార్. ఏంటంటే మేడం, మీరు కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ లో పెడితే సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది తెలుసా? నేను కానీ వాని సినిమా బయట పెడితే రాత్రి తీసిన రికార్డింగ్ వాని సినిమా బద్దలు అవుతుంది తెలుసా? ఎందుకురా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నా సీన్లు ఎందుకు మధ్యలో? సరే మేడం, మీరు బాగా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకేనా? డైరెక్టర్ గారు బాగా మనకి అలాంటి కావాలి. నాకు కాదు. హీరో పరిస్థితి ఏమే? వచ్చాడు, మర్చిపోయాను. వెళ్ళి తీసుకురాబో. హీరో నేను తీసుకురావాలా? మరి లేకపోతే నేనే తీసుకొస్తానా? బయట పెట్టినా ఏంటి పెట్టేది? వద్దులేరా బాబు, నేనే తెచ్చుకుంటాను. నా పేరు చెప్పు. డైరెక్టర్. నాకెందుకు నువ్వు పని చేస్తావు? నీ దగ్గర నేను పని చేస్తున్నాను రా. ఎవరు పని చేసినా డైరెక్టర్ అని చెప్పు. డైరెక్టర్ అని చెప్పాలి, నేను కదా డైరెక్టర్ని. అసిస్టెంట్ ముందుంది కదా. నా పేరు చెప్పు. తోస్తున్నావేంటి? ఇప్పుడు తోసినా నిన్ను కాబట్టి తోసిన. వీడియోలు ఏమంటావా? వచ్చేటప్పుడు చూసి చెప్తానా. ఓ ఏం చూస్తానా? అది సార్, ఆ సీను అలా ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి షార్ట్ లో యాంగిల్ పెట్టి తీయాలి. ఓకేనా? సీన్లు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ తో మాట్లాడి కో డైరెక్టర్ ఛాన్స్ ఇప్పిస్తాలే. పొట్టుడే డైరెక్టర్. మధ్యలో నీ డిమామినేషన్ ఏంది? ఆ డిమామినేషన్ కాదు, డిమానేషన్. మీ ఇద్దరు తప్పే. డామినేషన్ రా బాబు. ఎక్కడ తగిలారా మీ ఇద్దరు నాకు? నువ్వు హీరో ఈడు కూడా. నా బతుకొచ్చి చెప్పు. ఇదేదో సీన్ లో పెట్టొచ్చు కదయ్యా. సీన్ లేడేడా? ఎవరు దారీడు? అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యా బాబు. హీరో తట్ట మాట్లాడారు తెలీదా? సారీ సార్, నెక్స్ట్ హీరోయిన్ ఆయన. అవును సార్. సార్ అంటే నన్ను మొన్న అలా చేశారు, మరి ఏం చేస్తాం? బా ఏంది ఇంత వేడి? రాజు టచ్ టచ్అప్ అంటే అప్లో టచ్ చేయడం కాదు, మగానికి టచ్అప్ చేయడం. ఇంకా డౌన్ టచ్అప్ అంటే నువ్వు కింద టచ్ చేస్తావేమో. ఏం మాట్లాడుతున్నాయా? ఎవడే తలకు మసిన పెట్టుకుంది? తలకు మసనం నేనే సార్. హీరో నేను. నన్ను పుష్పాలు అడిగారు తెలుసా? ఏమడిగారు సార్? ఏలా సినిమా రిలీజ్ అవుతుంది కదా, బ్యాండ్ అతికించమని అడిగారు. సార్ కూల్ అసిస్టెంట్ పెట్టుకుంటావు? ఏం వస్తారు ఇండస్ట్రీకి? హీరోలతో ఎట్లా మాట్లాడో నేర్చుకోండి ఫస్ట్. ఎవరున్నారు సార్ హీరోలో? డైరెక్టర్ గారు సార్, నా రేంజ్ ఏంటో తెలుసు కదా? తెలుసు సార్. సినిమాలో నాకు పెద్ద రోల్ ఇచ్చారు. ఎందుకు రూపడానికా? అరే మీ వాడు కూడా నవ్వుతాడు. వాళ్ళకి ఏ రోడ్ ఇస్తే నీకు ఎందుకురా చెప్పు? మనకెందుకు? రుబ్బుకుంటాడు, ఉట్లేసుకుంటే మనకెందుకు? అన్ని మీలాగా మీరు దాచుకోలేము, అన్ని లోపల దాచుకోరా, వెళ్ళిపోతారు. లేకపోతే
డైరెక్టర్ గారు సార్ ఇలా అయితే నేను సినిమా తీనండి. నో సార్ అది నేను చెప్తాను. ప్రొడ్యూసర్ కు మంచిది అవుతుంది సార్ నువ్వు తీయకపోతే. నువ్వు ఒప్పుకుంటాడు రాజు సార్ నువ్వు డాడీ దుంపలు కాబట్టి మీ టచ్ అప్ చూస్తాను నాకేమో టచ్ అవుతుంది. సార్ అతను ఏమడిగాడు? టచ్ అప్ అన్నాడు. నువ్వు అప్పు చేయి మళ్ళీ డౌన్ అప్ అంటే డౌన్లోకి వెళ్ళాలా. డైరెక్టర్ గారు చెప్పండి సార్. ఏంటిది? అది టచ్అప్ వేస్తున్నారు సార్ మీకు. నన్ను అవమానించి నీకు తీసుకొచ్చారా? నో సార్ యు ఆర్ ద హీరో ఆఫ్ పుష్ప అండ్ ట్రిపుల్ ఆర్. ఐ నో దట్ అంటున్నారు వెనకల నుంచి. ఏం మాట్లాడతారు నువ్వు ఊరుకోరా సినిమా చేద్దాం. హీరోయిన్ సీన్ లేవా? ఏం మాట్లాడిస్తారా ఇద్దరికి? మాట్లాడిద్దాం మరి. హీరోయిన్ పిలిచో. నేను పిలుస్తాను. నోటి డీ తగ్గించుకుంటే పిలుస్తా. డైరెక్టర్ గారు సార్ చెప్పండి సార్. ఏంటో హీరోయిన్ అంటున్నారు. ఏమైనా సార్ మీకు తగ్గట్టు పెట్టాను సార్ అన్ని. తగ్గట్టు పెట్టుకున్నాడు రాత్రిపూట. అది కాదు సార్. ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ రాగానే మీరు అలాగా ఫస్ట్ కాల్ నుంచి అలాగా పైకి వెళ్ళి ఫేస్ చూసినాడు కట్ సార్. రాజు కరెంట్ పోతుంది సార్. బాగుంది కదా రాజు, ఇది ఎక్సలెంట్. ఓకే రాజు. ఎక్కువ చేస్తున్నాడు. ఎస్ సార్. ఓకే సీన్ అది ఓకేనా సార్? సీన్ యా వెళ్ళిపోదామా సార్ సీన్లోకి మరి? యా బాబు అంటే నేను పిలుచుకురావాలా? నేనే వెళ్తాను సార్. ఇది ఎక్కడ తగిలాడరా బాబు. రండి మేడం. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా అలాగా రావాలి, అంత స్లోగా వస్తూ హీరో గారిని కలిసినప్పుడు ఓకేనా? ఫస్ట్ క్లాప్ అది పడుతుంది. ఓకేనా? ఓకేనా క్లాప్. ఓకే సార్ మీకు కూడా అర్థమైంది కదా సీన్? ఓకేనా? హీరోయిన్ గారు వచ్చారు. ఈవిడే హీరోయిన్ గారు. ఒకసారి యా హాయ్, ఇతను హీరో. ఐఎమ్ హీరో. ఫస్ట్ టైం ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అంటే అది సార్ అంటే హ్యాండ్ ఇచ్చి సీన్ గురించి చెప్తున్నాడు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో నాకు చెప్పమని చెప్పాను. ఓకేనా? ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళే. నేను ఎస్ సార్ హీరోని చెప్పావు. నువ్వు చెప్పుకోవాల్సింది అది. డైరెక్టర్ గారు సార్ అదే ముందు పమ్మనండి బయటికి. సార్ కొంచెం డిమాండింగ్ ఉంది సార్. ఓకే ఏంటి మీరు డైరెక్టర్ ఏంటి కో డైరెక్టర్ భయపడతారు? హీరోయిన్ గారు మీరు కొంచెం కూల్ చేస్తారా హీరోని? నాకు ఇతను నచ్చలేదు. ఇటు రండి ఒకసారి. నేను అతను కూల్ చేస్తాను, మీరు అతను కూల్ చేయండి. ఓకేనా? డైరెక్టర్ గారు ఈ పని ముందు చేయాలి. చేస్తున్నాను సార్. అరే ప్లీజ్ రా, ఈ ఒక్క సినిమా అయిపోతే మన లైఫ్ బాగుపడతారా నాదా నీదా? ఇద్దరు దీనిరా. ఓకేనా? నా బుజ్జి కదా కామా. అవన్నీ చేసుకుంటాను అడ్డు. ఎక్కడ తగిలారా బాబు నాకు వీళ్ళందరూ. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆయన యూసఫ్ కూడా దిగాడు. సార్ సీన్లోకి వెళ్ళిపోదామా? ఓకేనా? రాజు నేను మాట్లాడతాను, నీకెందుకు, నేను ఉన్నాను కదా. డైరెక్టర్ గారు చెప్పండి. నేను రాజు అండి, నా దగ్గర చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు. బాగున్నాడు. మంచి రోల్ ఒకటి ఇవ్వండి. నాకు చికెన్ రోల్ సార్. నాకు ఎగ్ రోల్. నాకు వెజ్ రోల్. డైరెక్టర్ గారు మీరందరూ అసలు యాక్టర్లేనా? నేను అడిగింది చికెన్ రోల్, వెజ్ రోల్, ఎగ్ రోల్ కాదు. మా వాడికి ఏదైనా యాక్టింగ్ కోసం క్యారెక్టర్ అడిగాను. క్యారెక్టర్ కావాలి ఇచ్చేవానికి. క్యారెక్టర్లు ఎక్కడ లేవు. క్యారెక్టర్లే ఉన్నాయి. డైరెక్టర్ గారు చెప్పండి. క్యారెక్టర్ ఇవ్వండి. క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ ఏమి ఇచ్చాడు? అరే కామా, ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. నాకు జియో వచ్చింది. నాకు బిఎస్ఎన్ఎల్ వచ్చింది. నాకు ఎయిర్టెల్ వచ్చింది. డైరెక్టర్ గారు సన్ డైరెక్టర్ వచ్చింది. ఎక్కడ స్క్రాప్ తీసుకొచ్చావు నువ్వు? చెప్పు రామా. నువ్వు కూడా వాళ్ళతో పాటు ఏంట్రా?
నేను అనేది సీన్కి ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు షార్ట్ లో తీయొచ్చు అని చెప్పి. నాకు ఐడియా పట్టదు సార్. ఐడియా నచ్చదు. ఓకే, నా ఐడియా నువ్వు తీసుకోవాలంతే. ఎందుకు? అదే నా ఐడియా. ఐ యామ్ ద డైరెక్టర్ హియర్. ఓకే, అంటే బయట పెట్టిన ఐడియాలని. వద్దులే నువ్వే చెప్పు. సార్ చెప్పండి. ఏంటి మీరు కో-డైరెక్టర్ చెప్పింది వింటున్నారు? ఐ మీన్ నాకు నచ్చలేదు. ఏందో ఈ అసిస్టెంట్ డైరెక్టర్ నాకు నచ్చలేదు. నువ్వు సినిమాకే మాకు నచ్చలేదు హీరోయిన్ కంటే. సినిమా మేడం లిప్స్టిక్ బాగుంది. అలా పొగుడు. ఓకే లిప్స్టిక్ బాగుంది మేడం. అవును. దానికి అందానికి అందం వచ్చింది. హీరోయిన్ తింటున్నదా వేసుకుంటున్నదా? ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తున్నాడు. ఎందుకురా మాట్లాడు. ఎందుకు సార్? సార్ ఓకే సార్. ఏమైంది సార్? ప్రొడ్యూసర్ ఫోటోలు నువ్వే పెట్టావా? నేనే పెట్టా. ఎందుకురా? ఏమైంది? వాళ్ళని చూసి సినిమా ఆపేయమంటున్నాడు ఇప్పుడు. అనుకున్నా మగానికి సినిమాలు ఏంది అనుకున్నా అప్పుడే. ఐ మీన్ ఏం జరిగిందంటే సార్, నెక్స్ట్ షెడ్యూల్లో మనం పెట్టుకుందాం. ఓకేనా? డైరెక్టర్ గారు చెప్పండి. తీసేయండి అని ఫస్ట్ నుంచి చెప్పాను. నన్ను తీసేనే కాదు సినిమాలు మిమ్మల్ని తీసానా తెలియదు మీకు. ఇప్పుడే జరిగింది మ్యాటర్ చెప్పేసి. తీసేసి నన్ను పెట్టుకోండి. నిజమే, నీకంటే బెటర్ గా ఉన్నాడు. నేను చెయ్యను ఈ సినిమాలో. మీరేం చేసేది? మేమే ఫోన్ చెప్పినా సార్. ఫోన్ ఇట్లే రైల్వే స్టేషన్ ఫోన్. సార్ నెక్స్ట్ టైం మనం కన్ఫర్మ్ కలుద్దాం సార్. ఓకేనా? కలుద్దాం అంటే సినిమా తీడు. నేను మీకు టచ్ లో ఉంటాను సార్. ప్లీజ్. నాకు బస్ మిస్ అవుతుంది, నేను వెళ్తున్నా. ఓకే సార్. ఎలాగైతే సినిమా ఆపించావు కదరా. ఆపలా పాడలే, నాకు ఈవెంట్లు ఉన్నాయి రేపు, అందుకే స్కిట్ ఆపేస్తాను. లేవడం ఇంకా తీసింది. ఈవెంట్లో సినిమా మొత్తం ఆపించేస్తావా నువ్వు? డ్రీమ్ రా. డ్రీమే. నాకు కూడా ఈవెంట్ డ్రీమ్ చేసి డబ్బులు సంపాదించాలి, అది డ్రీమే. ఏదైనా ఉందా ఉంది ఈవెంట్ లో? పద మరి. బాయ్. బాయ్.